అందరికీ నమస్కారం. బంగారానికి సంబంధించి నా ప్రిడిక్షన్ నిజమైంది. మరలా చెప్తున్నా, నేను కామన్ మ్యాన్ ఒక జర్నలిస్ట్గా అనాలిసిస్ అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉన్నప్పుడు మీకు చెప్పే సలహాలు సూచనలు ఇదే చేయండి ఇదే తీసుకుని నేను ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు కూడా ఏమంటానంటే, బంగారానికి సంబంధించి మనం అనుకున్నది ఏంటి, మహా పడితే బంగారం పడదు, పడితే 1,30,000, ఇంకా పడితే 1,30,000, అంతకుమించి పడదన్నాం. ఈరోజు 24 క్యారెట్ గోల్డ్ 13,410 రూపాయలు ఈ ఒక్క రోజులోనే 10 గ్రాములకు తగ్గి 1,47,170 రూపాయలుగా ఉంది. కమింగ్ టు 22 క్యారెట్ గోల్డ్ 12,300 రూపాయలు ఇప్పుడు అప్డేట్ అయింది. ఓకేనా, 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములకి 12,300 రూపాయలు ఓవరాల్ ఈ ఒక్కరోజు పడిపోయి మార్కెట్లో 1,34,900 రూపాయలుగా ఉంది 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. కమింగ్ టు వెండి, ఇది వచ్చేసి ఈరోజు అదే 20,000 తగ్గింది, అదే 3 లక్షల దగ్గర ఉంది. మెయిన్ క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్లో పెడుతున్నా, ఎందుకంటే బంగారం నిచ్చబడిగా పెరుగుతున్నప్పుడు నేను అన్నా, ఇంత పెరుగుతుంది నాకు ఇక్కడ కొంచెం అనిపిస్తుంది, తగ్గొచ్చు, తగ్గినా మరీ ఎక్కువ తగ్గదు, ఒకవేళ తగ్గినా 1,30,000 దగ్గరికి లాగిద్దండి అన్న. ప్రజెంట్ 1,47,000 దగ్గర ఉంది. ఇది 24 క్యారెట్ కూడా 1,47,000, 1,35,000 నాకు తెలిసి బార్డర్, అది ఇంకా పడదు. ఈలోపు 1,30,000 అన్నట్టుగా ఈజీగా 22 క్యారెట్ కూడా రావచ్చు, రాకపోనూ వచ్చు. సో మీ దగ్గర డబ్బులు ఉంటే ప్రాక్టికల్గా ఆలోచించండి, హ్యాపీగా మనం అనుకున్న రేటుకి వచ్చిందంటే బంగారు కొని పెట్టుకోండి. వెండి విషయంలో మాత్రం ఆల్రెడీ మనం చాలామంది కొనుక్కొని ఉన్న వాళ్ళు ఉన్నారు, భయపడకండి, 1 నెల 2 నెలలు ఆగండి, మీరు అనుకున్న రేటు వస్తే హ్యాపీగా అమ్మేసుకోండి. ఇప్పుడు వెండి తగ్గింది కొనుక్కుందంటే హ్యాపీ కొనుక్కోండి, ఒకవేళ మరలా పడ్డ భయపడకండి, పెరిగిద్ది, బట్ టైం పట్టేది. బంగారం మాత్రం కొంచెం ఇప్పుడు అటు ఇటుగా అవుతుంది, కానీ ఐఎమ్ షూర్ వారం తర్వాత సరే రికవర్ అయితే మరలా పెరిగిద్ది. ఈలోపు సరే రేటు తగ్గిందిరా, హ్యాపీగా మనం అనుకున్న రేటు వచ్చిందిరా అనుకుంటే హ్యాపీగా కొనుక్కోండి.